హలో పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సైట్ వార్ నిర్వహిస్తున్నటువంటి డిజిటల్ పాఠ్యాంశాల్లో బ్రిడ్జ్ కోర్స్ గణితం పాఠ్యాంశానికి మీకు స్వాగతం. పిల్లలు, మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా? పాఠ్యాంశం ద్వారా మనం నేర్చుకోబోయే ముఖ్యాంశాలని చూద్దాము. అభ్యసన ఫలితాలు. గుణకారం అనేది పునరావృత సంకలనం అని అర్థం చేసుకుంటారు. రెండు సంఖ్యల యొక్క లబ్ధాన్ని గుణించకుండా అంచనా వేయగలరు. గుణకార పట్టికలు తయారు చేయగలరు. గుణకార సమస్యలను వివిధ పద్ధతులను ఉపయోగించి సాధించగలరు. ఇవ్వబడిన వస్తువులను సమాన భాగాలు మరియు సమాన సమూహాలుగా విభజించడం నేర్చుకుంటారు. నిత్య జీవితంలో గుణకార మరియు భాగాహారాలను ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకుంటారు. పిల్లలు, మనం ప్రతిరోజు నిత్య జీవితంలో అనేక సందర్భాలలో వేర్వేరు అంశాలను లెక్కించాల్సి ఉంటుంది. వాటిని ఒక్కొక్క అంశాన్ని లెక్కిస్తూ మొత్తం ఎంత ఉందో మనం చెప్పవచ్చు. కానీ మొత్తం ఒక్కొక్కటి లెక్కించకుండా అవి ఇవ్వబడ్డటువంటి వరుసలు మరియు ఒక్కో వరుసలు ఎన్ని ఉన్నాయో ఆ విధంగా లెక్కించడం ద్వారా చాలా సులభం అవుతుంది కదా. ఒకసారి చూడండి, ఇక్కడ మనం తెరపైన ఒక పాఠశాల యొక్క చిత్రాన్ని గమనిస్తున్నాము. ఇందులో గమనించండి, చెట్లు ఉన్నాయి కదా. ఎన్ని వరుసల్లో ఉన్నాయి చెట్లు? 1, 2 2 వరుసల్లో ఉన్నాయి. ఒక్కో వరుసలో ఎన్ని చెట్లు ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6. ఒక్కో వరుసలో 6 చొప్పున మొత్తం 2 వరుసలలో చెట్లు ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ? 6 + 6 ఎంత? 12. 6 + 6 12. అంటే 2 6లు 12. ఈ విధంగా మనం 2 వరుసల్లో ఒక్కొక్క వరుసలో ఉన్నటువంటి చెట్లను గుణించడం ద్వారా 2 6లో 12గా తెలుసుకుంటాం. అదేవిధంగా ఇవే మొక్కలను మనం నిలువు వరుసల్లో చూసినట్టయితే 1, 2, 3, 4, 5, 6. 6 నిలువు వరుసలు ఉన్నాయి. ఒక్కో నిలువు వరుసలో ఎన్ని వృక్షాలు కనిపిస్తున్నాయి? 2. అంటే 2 + 2 + 2 + 2 + 2. ఆ విధంగా 6 సార్లు మనం 2ను మళ్ళీ కూడినట్లయితే మొత్తం 12 అవుతుంది. అంటే 6 2లు 12. 6 2లు ఎంత అవుతుంది? 12. అర్థమైంది కదా పిల్లలు? అంటే ఈ విధంగా వరుసలలో ఉన్నటువంటి ఏవైనా సరే విద్యార్థుల సంఖ్యను కానీ మొక్కల సంఖ్యను కానీ ఇంకేదైనా మనం లెక్కించినప్పుడు ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉన్నట్టయితే అందులో ఉన్నటువంటి వరుసల సంఖ్యను మరియు ఒక్కో వరుసలో ఉన్నటువంటి ఆ వస్తువులు ఏవైతుంటే వాటి సంఖ్యను కనుక మనం లెక్కించినట్లయితే మొత్తం సంఖ్యను తెలుసుకోవడం చాలా సులభం అవుతుంది. ఇప్పుడు మనం ఇంకొక సందర్భాన్ని చూద్దాం. ఈ సందర్భంలో ఒకే రకమైన వస్తువులు వేరువేరు వస్తువులు తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది ఒకసారి తెరపైన గమనించండి. ఇక్కడ మనం చిత్రంలో చూస్తుంది ఫ్యాను, సీలింగ్ ఫ్యాన్ కదా, మన పైన తిరిగే ఫ్యాను. ఈ ఫ్యాన్కు మొత్తం ఎన్ని రెక్కలు కనిపిస్తున్నాయి? 1, 2, 3. అంటే ఒక ఫ్యాన్కు 3 ఉన్నాయి. 1 3 3. ఇప్పుడు మనం 2 ఫ్యాన్లు తీసుకున్నట్టయితే ఒక్కో ఫ్యాన్కు 3 3 చొప్పున 2 3లు 2 3లు ఎంత అవుతుంది? 6. అంటే 3 + 3 6. అదేవిధంగా 3 ఫ్యాన్లు తీసుకున్నట్టయితే ఒక్కో ఫ్యాన్కు 3 రెక్కలు చొప్పున 3 + 3 + 3 3 3లు 9. 3 3లు కలిపినట్టయితే 9 అవుతుంది. 3 × 3 = 9. అదేవిధంగా మనం 4 ఫ్యాన్లు తీసుకున్నట్లయితే 4 3లు 12. అదేవిధంగా 5 ఫ్యాన్లు తీసుకున్నట్టయితే 5 3లు 15. ఈ విధంగా తర్వాత 6 ఫ్యాన్లు, 7 ఫ్యాన్లు, 8 ఫ్యాన్లు, ఈ విధంగా మనం ఫ్యాన్ల సంఖ్యను పెంచుకుంటూ పోయినట్టయితే మనకు 3 ఎక్కం తయారవుతుంది. అంటే 3చే మనం వివిధ సంఖ్యలు గుణించినప్పుడు వచ్చే సంఖ్యల్ని మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం 3 ఎక్కమును తయారు చేయవచ్చు. తర్వాత చెరపైన గమనించండి, ఇక్కడ ఒక కప్ప గంతుకుంటూ, కప్ప ఏ విధంగా కదులుతుందో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశం గెంతుకుంటూ కదులుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే కప్ప ఒక గెంతులో 2 సోపానాలు దాటుతుంది. 2 గంతులు వేసినట్టయితే అది 2 2 4 సోపానాలు దాటుతుంది. ఒక గంతులో 2 సోపానాలు కదులుతుంది. అంటే ఇక్కడ ఒక గంతులో 2 సోపానాలు, 2 గంతులలో 4. ఒక గంతు = 1 × 2. 1 2 2 సోపానాలు. అదేవిధంగా మనం 2 గంతులు తీసుకున్నట్టయితే 2 × 2 2 2 4. 3 గంతులు తీసుకున్నట్టయితే 3 2 6. అంటే 3 గంతులలో కప్ప ఎన్ని సోపానాలు కదులుతుంది? 6 సోపానాలు కదులుతుంది. అదేవిధంగా 4 గంతులు తీసుకున్నట్టయితే 4 2 8. 8 సోపానాలు కదులుతుంది. ఈ విధంగా కప్ప గంతులు మనం ఒక్కొక్క గంతును పెంచుకుంటూ పోయినట్టయితే మనకి ఇక్కడ ఏ ఎక్కం తయారవుతుంది? 2 ఎక్కం తయారవుతుంది. ఎందుకంటే ఒక గంతులో అది 2 సోపానాలు వెళ్తుంది కాబట్టి మనం 2 ఎక్కాన్ని తయారు చేయొచ్చు. అర్థమైంది కదా పిల్లలు? ఈ విధంగా మనం ఏ ఎక్కమైనా సరే ఒక ఉదాహరణ తీసుకొని
మనం తయారు చేసుకోవచ్చు. అర్థమైంది కదా పిల్లలు. తర్వాత తెరపైన గమనించండి, ఇక్కడ మనకు చుక్కలు, నిలువు మరియు అడ్డు వరుసల్లో ఉన్నటువంటి చుక్కలు గమనించారు కదా. ఇక్కడ నిలువు వరుసలు ఎన్ని ఉన్నాయి, అడ్డు వరుసలు ఎన్ని ఉన్నాయో, తర్వాత మొత్తం చుక్కల సంఖ్య ఎంత అవుతుందో గమనిద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ నిలువు వరుసలు 1 2 3 4 5 5 నిలువు వరుసలు ఉన్నాయి మరియు 3 అడ్డు వరుసలు ఉన్నాయి. 5 నిలువు వరుసలు 3 అడ్డు వరుసలు అంటే 5 3 15 అంటే మొత్తం చుక్కల సంఖ్య అవుతుంది ఇక్కడ 15. ఈ విధంగా మనం 5ను 3తో గుణించడం ద్వారా 15 అవుతుంది. ఇక్కడ చూడండి 5 + 5 + 5 అంటే 5ను మళ్ళీ 3 సార్లు పునరావృతం కూడిక అంటే 5ను 3 సార్లు కూడడం వల్ల 15 వస్తుంది. 5 3 15. అదేవిధంగా మరొక చిత్రాన్ని గమనిద్దాం. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి చుక్కలు తీసుకున్నట్టయితే ఎన్ని నిలువు వరుసలు ఉన్నాయి చూడండి, 1 2 3 నిలువు వరుసలు. అదేవిధంగా ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయి, 1 2 3 4 5 అడ్డు వరుసలు. 3 నిలువు వరుసలు 5 అడ్డు వరుసలు, 3 5 15 అంటే మొత్తం ఇందులో ఉన్నటువంటి చుక్కల సంఖ్య 15 అవుతుంది. అదేవిధంగా మరొక చిత్రాన్ని గమనించండి. ఇక్కడ మనకు ఎన్ని నిలువు వరుసలు ఉన్నాయి, 1 2 3 4 5 6 7 మొత్తం 7 నిలువు వరుసలు ఉన్నాయి ఇందులో. తర్వాత అడ్డు వరుసలు తీసుకున్నట్టయితే 1 2 3 7 నిలువు వరుసలు 3 అడ్డు వరుసలు అంటే 7 3 21. ఇందులో ఉన్నటువంటి చుక్కల సంఖ్య 21 అవుతుంది. అదేవిధంగా మరొక చిత్రాన్ని చూద్దాం. ఇక్కడ ఎన్ని నిలువు వరుసలు ఉన్నాయి చూడండి, 1 2 3 నిలువు వరుసలు. అదేవిధంగా అడ్డు వరుసలు తీసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 మొత్తం 7 అడ్డు వరుసలు ఉన్నాయి. అంటే ఇందులో ఉన్నటువంటి మొత్తము చుక్కల సంఖ్యను తెలుసుకోవాలంటే నిలువు వరుసల సంఖ్యను అడ్డు వరుసతోటి గుణిస్తున్నాము. అంటే 3 7 21. అర్థమైంది కదా పిల్లలు. అక్కడ ఉన్నటువంటి ఏవైనా వస్తువులు కానీ లేదా విద్యార్థులు కానీ లేదా చుక్కలు కానీ ఇంకేదైనా సంఖ్యను కనుక్కోవాలంటే ఒక క్రమంలో అమర్చబడ్డట్టయితే మనము ఆ వరుసలో ఉన్నటువంటి వస్తువుల సంఖ్యని మళ్ళీ కూడడం ద్వారా పునరావృత సంకలనం ద్వారా మొత్తాన్ని కనుక్కోవచ్చు. దాన్నే మనం గుణకారం అంటామన్నట్టు. గుణకారం అనేది ఏమవుతుంది ఇప్పుడు, పునరావృత సంకలనము. అర్థమైంది కదా పిల్లలు. ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాము. తెరపైన గమనించండి. ఇక్కడ ఒక తరగతి గదిలో పిల్లలు చక్కగా కూర్చొని ఉన్నారు కదా. మొత్తము ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, దానికంటే ముందుగా వాళ్ళు ఒక్కొక్క సమూహంగా కూర్చొని ఉన్నారుగా. మొత్తం ఎన్ని సమూహాలు ఉన్నాయి ఇక్కడ ఒక సమూహము 2 3 మొత్తం 4 సమూహాలు ఉన్నాయి. 4 సమూహాలలో ఒక్కో సమూహంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, గుడ్ 3. ఒక్కో సమూహంలో 3 చొప్పున మొత్తము 4 సమూహాలు ఉన్నాయి. అంటే 3 + 3 + 3 + 3 అంటే 3 4 12. అంటే ఈ విధంగా మొత్తం ఒక్కొక్కరిని లెక్కించకుండా మనం సమూహాల సంఖ్యను మరియు ఒక్కొక్క సమూహంలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యను మనం తీసుకొని వాటిని గుణించినట్టయితే మనకు మొత్తం విద్యార్థుల సంఖ్య వస్తుంది. అదేవిధంగా ఇక్కడ అతికించబడేటువంటి గాలిపటాలను చూడండి. ఇక్కడ మొత్తం 5 సమూహాలు ఉన్నాయి కదా, 1 2 3 4 5 సమూహాలు. ఈ 5 సమూహాలలో ఒక్కొక్క సమూహంలో ఎన్ని గాలిపటాలు ఉన్నాయి, 2. వెరీ గుడ్. 2 + 2 + 2 + 2 + 2 ఆ విధంగా 5 సార్లు 2ను కూడినట్టయితే మొత్తం ఎంత అవుతుంది అండి, 10. 2 5 10. ఈ విధంగా మనం సులభంగా లెక్కించవచ్చు. అదేవిధంగా ఇక్కడ టేబుల్ పైన పుస్తకాలను మనం తీసుకున్నట్లయితే ఒక్కొక్క వరుసలో 1 2 3 4 5 పుస్తకాలు ఉన్నాయి. ఈ విధంగా 5 5 చొప్పున మొత్తం 3 వరుసలలో పేర్చబడి ఉన్నాయి. అంటే 3 5 15. 5 + 5 + 5 5 3 15 అవుతుంది. అంటే ఈ విధంగా మనం ఏదైనా సంఖ్యను, అది విద్యార్థుల సంఖ్య కానీ పుస్తకాల సంఖ్య కానీ ఇంకేమైనా వస్తువుల సంఖ్యను కూడా ఒక వరుసలో ఉన్నటువంటి వాటి సంఖ్యను లేదా సమానమైనటువంటి సంఖ్యలో ఉన్న గుంపులుగా అమర్చినప్పుడు కూడా ఈ విధంగా మనం మొత్తాన్ని లెక్కించడం చాలా సులభం అవుతుంది. ఓకేనా పిల్లలు. అయితే ఇప్పుడు 0 తోటి గుణకారం చూద్దాం. 0 తోటి గుణకారం అసలు గుణించవచ్చా, ఏ విధంగా గుణించాలో చూద్దాం. పిల్లలు మనం ఇప్పుడు తెరపైన చూస్తున్న కొన్ని కుండీలు మరియు వాటిలో ఉన్నటువంటి పువ్వులను గమనించండి. ఈ కుండీ తీసుకున్నట్లయితే దీంట్లో ఎన్ని పువ్వులు ఉన్నాయి, 1 2 3 4 పువ్వులు ఉన్నాయి. తర్వాత అందులో నుంచి ఒక పువ్వు తీసివేసినప్పుడు ఎన్ని పువ్వులు ఉన్నాయి ఇక్కడ, 3. తర్వాత ఇంకొక పువ్వును మనం తీసేసినట్టయితే ఎన్ని పువ్వులు ఉన్నాయి ఇక్కడ, 2. మళ్ళీ ఇంకో పువ్వును కూడా తీసేసినట్టయితే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 1. ఆ ఒక పువ్వును కూడా తీసేసినప్పుడు ఇంకా ఎన్ని ఉన్నాయి దీంట్లో, ఏమీ లేవు అంటే మనం దేంతో చూస్తాము, 0 అంటే ఏమీ లేదు అని అర్థం. ఇప్పుడు ఒక కుండీ తీసుకున్నట్టయితే దాంట్లో ఏం పువ్వులు లేవు
కాబట్టి 1 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అదేవిధంగా మనం 2 పువ్వులు లేని కుండీలు తీసుకున్నట్లయితే ఇందులో 0, ఇందులో కూడా 0, 0 ప్లస్ 0 0నే, అంటే 2 సున్నాలు కలిపినట్టయితే 0, 2 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా మనం 3 కుండీలను తీసుకున్నట్లయితే 3 ఇంటూ 0 0నే అవుతుంది. 4 కుండీలు తీసుకుందాం, 4గిట్లో కూడా ఒక్కో దాంట్లో 0 మొత్తం కలిపినట్టయితే 0నే, 4 ఇంటూ 0 0, 5 ఇంటూ 0 0. ఈ విధంగా ఇంకా ఎక్కువ అంకెలను తీసుకొని కూడా మనం 0తో గుణించినట్టయితే మనకు వచ్చేది ఫలితము 0నే అవుతుంది. అంటే మనం ఏ అంకెనైనా సరే 0తో గుణించినట్లయితే మొత్తము 0నే అవుతుంది. ఆ విధంగా మనం 0తో గుణకారాన్ని గమనించవచ్చు. తర్వాత తెరపైన గమనించండి పిల్లలు, ఇక్కడ ఇవ్వబడేటువంటి పూసల దండల్లో ఒక్కొక్క దండలో ఎన్ని పూసలు ఉన్నాయి, అలాంటి దండలు మనం 1 2 3 4 5, ఇక్కడైతే 5 దండాలు ఉన్నాయి. అంతకంటే ఎక్కువ కూడా మనం తీసుకున్నట్టయితే మొత్తము అందులో ఉన్నటువంటి పూసల సంఖ్యను ఏ విధంగా లెక్కించవచ్చో చూద్దాం ఇప్పుడు. అంటే ఇప్పుడు ఒక దండ తీసుకున్నట్టయితే 1 2 3 4 5 6 7 8 9 10, అన్నిట్లో కూడా 10 10 చొప్పున ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక దండ తీసుకున్నప్పుడు ఒక దాంట్లో 10 పూసలు ఉన్నాయి కాబట్టి 1 ఇంటూ 10 10, అంటే ఒక దండ తీసుకున్నట్టయితే దాంట్లో ఉన్న పూసల సంఖ్య 10. అదేవిధంగా 2 దండాలను తీసుకున్నట్టయితే ఒక్కో దాంట్లో 10, 10 ప్లస్ 10 20, అంటే 2 10లు 20. అదేవిధంగా 3 దండాలను తీసుకున్నట్టయితే మూడిట్లో ఉన్నటువంటి మొత్తం పూసల సంఖ్య 3 10లు 30 అవుతుంది. చూడండి, ఈ విధంగా మనం దండాల సంఖ్యను పెంచుకుంటూ పోవడం ద్వారా మనం పదెక్కాన్ని మనం తయారు చేసుకోవచ్చు. 1 10 10, 2 10లు 20, 3 10లు 30, 4 10లు ఎంత 40, 5 10లు 50, 6 10లు 60, 7 10లు 70, 8 10లు 80, 9 10లు 90, 10 10లు 100. ఈ విధంగా మనం పదెక్కాన్ని తయారు చేసుకోవచ్చు. అర్థమైంది కదా పిల్లలు? ఈ విధంగా ఏ ఎక్కం కావాలన్నా కానీ మనం చక్కగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా గుణకారం అనేది పునరావృత సంకలనము, అంటే అదే అంకెను మళ్ళీ మళ్ళీ కూడడం ద్వారా 3ని 3 సార్లు కూడినట్టయితే 3 + 3 + 3 9 అవుతుంది. అది 3 3 9. ఓకేనా? ఇప్పుడు మనం గుణకారం ఉపయోగించి కొన్ని సంఖ్యల యొక్క లబ్ధాన్ని కనుక్కుందాం. తెరపైన గమనించండి, ఇక్కడ 15 × 3, అంటే 15ని మనం 3తో గుణించాలి. దీన్ని సులభంగా గుణించడం కొరకు మనం విస్తరణ రూపాన్ని రాద్దాం. 15ని మనం 10 + 5 రాసినట్టయితే గుణకారం సులభం అవుతుంది. అందుకని 15 యొక్క విస్తరణ 10 + 5గా రాద్దాం. రాసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి 10 మరియు 5ని 3తో గుణిద్దాం. 10 3, 10 3 30. అదేవిధంగా 5 3 15, అంటే 30 + 15, అంటే 30ని మనం 15ని కూడినట్లయితే 15 3తో గుణింత వస్తుందో తెలుస్తుంది. చూడండి, ఇక్కడ 15ని మనం 10 + 5గా రాసాం. తర్వాత 3తో గుణించినప్పుడు 10 3 30, 5 3 15, 30 + 15. ఇక్కడ 15ని మళ్ళీ విస్తరణగా రాసినప్పుడు 10 + 5 విస్తరణ రూపంలో 10 + 5 15 అవుతుంది. ఇప్పుడు 30 10 40, 40 + 5 45. ఈ విధంగా ఇచ్చిన సంఖ్యను విస్తరణ రూపంలో రాసుకొని గుణించినట్లయితే గుణకారం చాలా సులభంగా చేయవచ్చు. మరొక ఉదాహరణ చూద్దామా? తెరపైన గమనించండి పిల్లలు, ఇక్కడ 36ని మనం 3తో గుణించాలి. దీని కొరకు 36ని మనం విస్తరణ రూపంలో రాసినప్పుడు 30 + 6 ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు 30ని 3తో గుణించినట్టయితే 30 × 3, తర్వాత 6 × 3. 30ని 3తో గుణించాలి ప్లస్ 6ను 3తో గుణించాలి. ఆ విధంగా గుణించినప్పుడు 33 90, తర్వాత 6 3 18. ఇప్పుడు 90 18 మళ్ళీ విస్తరణగా రాసినప్పుడు 10 + 8 18 అవుతుంది. ఇప్పుడు 90 + 10 + 8, 90 + 10 100 + 8 మొత్తం ఎంత అవుతుంది? 108. ఈ విధంగా 36ను 3తో గుణించడం కొరకు 30 + 6కు విస్తరణగా రాసి తర్వాత 3తో ఒక్కొక్క పదాన్ని 30 × 3 + 6 × 3 ఈ విధంగా గుణించి కూడినట్టయితే మొత్తం 108 వస్తుంది. అర్థమైంది కదా పిల్లలు? అంటే మనం గుణకారాన్ని ఈ విధంగా చేసినట్టయితే చాలా సులభంగా మనం గుణకారం చేయవచ్చు. ఓకేనా పిల్లలు? తర్వాత ఈ గుణకారాన్ని మనం నిత్య జీవితంలో ఏ సందర్భాల్లో వాడతాము? మనం నిత్య జీవితంలో అనేక సందర్భాలలో మనము ఏదైనా కొనుగోలు చేయడం కొరకు దుకాణానికి వెళ్ళినప్పుడు, పెన్నులు, పుస్తకాలు, నోటు పుస్తకాలు ఏదైనా కొనుగోలు చేయడానికి వెళ్ళినప్పుడు, అలా కాకుండా మన పాఠశాలలో మన తరగతి ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు మిమ్మల్ని తరగతుల గదిలో ఉన్న పిల్లల సంఖ్యను లెక్కించమన్నప్పుడు, లేదా
ఉదయం పూట మనం పాఠశాల అసెంబ్లీలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యను లెక్కించాల్సి రావడం, ఇలా అనేక సందర్భాలలో మనం గుణకారాన్ని వాడడం జరుగుతుంది. ఇప్పుడు మన నిత్య జీవితంలో గుణకారం ఉపయోగించే సందర్భాన్ని ఒకటి చూద్దాం. తెరపైన గమనించండి పిల్లలు. ఒక్కొక్క ఆటోలో 4 చొప్పున కూర్చోగలిగితే మొత్తం 5 ఆటోలలో ఎంతమంది కూర్చోగలరు? ఇక్కడ ఒక్కొక్క ఆటోలో 4 కూర్చోగలుగుతారు. అట్లాంటి ఆటోలు మనకు 5 ఆటోలు ఉన్నాయి. మొత్తము ఎంతమందిని మనం కూర్చోబెట్టవచ్చు 5 ఆటోలలో? చూడండి, ఒక్కో ఆటోలో 4 మంది ప్లస్ 4 మంది ప్లస్ 4 మంది, ఈ విధంగా 5 సార్లు మనం 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4, 4 5లో 20. అంటే మొత్తం 5 ఆటోలలో కూర్చునేటటువంటి మనుషుల సంఖ్య ఎంత అవుతుంది? 20. 5 4లో 20. అంటే మొత్తం 5 ఆటోలలో 20 మందిని కూర్చోపెట్టవచ్చు. అర్థమైంది కదా పిల్లలు? ఇది మనకు ఒక నిత్య జీవితంలో సంఘటన. ఇలాంటి సంఘటనలు మనం చాలా చూస్తూ ఉంటాము. ఉదాహరణకు బస్సులో ఒక్కొక్క సీటులో 3 చొప్పున కూర్చోగలిగితే మొత్తం 20 సీట్లు ఉన్నట్లయితే ఎంతమంది కూర్చుంటారు? అంటే ఏం చేస్తాం మనం అప్పుడు? 20 × 3. ఆ విధంగా మనం అనేక సందర్భాల్లో మొత్తాన్ని గుణకార ప్రక్రియను ఉపయోగించి మొత్తం సంఖ్యను కనుగొనవచ్చు. ఓకేనా పిల్లలు? అర్థమైంది కదా? ఈ విధంగా గుణకారం అనేది పునరావృత సంకలనం. ఈ గుణకారాన్ని ఉపయోగించి మనం నిత్య జీవితంలో అనేక సందర్భాల్లో అనేక సమస్యలను సాధించవచ్చు. ఓకేనా పిల్లలు? అర్థమైంది కదా? తర్వాత ఉదాహరణకు మీ ఇంట్లో మొత్తం 2 పిల్లలు ఉన్నారు. మీరు మీ అన్నయ్య లేదా మీరు మీ చెల్లె 2 ఉన్నారు. ఉదాహరణకు మీ నాన్నగారు 1 డజన్ అరటి పండ్లు తెచ్చినట్టయితే, డజన్ అంటే మీకు తెలుసు కదా 12 అరటి పండ్లు తెచ్చారు. మీరిద్దరు వాటిని సమానంగా తీసుకున్నది ఒక్కొక్కరికి ఎన్ని అరటి పళ్ళు వస్తాయి? 6 6 + 6 ఎంత? 12. అంటే మనం 12 అరటి పండ్లు ఇద్దరు సమానంగా పంచుకున్నారు. అలా కాకుండా మీ అమ్మ నాన్న మరియు మీరు 4 కూడా సమానంగా తీసుకోవాలనుకోండి, అప్పుడు ఎన్ని వస్తాయి చెప్పండి? 3 ఒక్కొక్కరు 3 చొప్పున. అంటే మీ తమ్ముడిలోంచి ఒక 3 తీసి మీ నాన్నకు, నీ దాంట్లోంచి ఒక 3 తీసి అమ్మకి ఇచ్చినట్లయితే అందరికీ సమానంగా 3 చొప్పున వస్తున్నాయి. అంటే ఈ విధంగా ఉన్నటువంటి మొత్తం వస్తువులను అక్కడ ఉన్నవారికి సమానంగా ఏ విధంగా పంచవచ్చో భాగాహారం ద్వారా చూద్దాము. తెరపైన గమనించండి పిల్లలు. ఇక్కడ పెద్ద బుట్టలో ఒక 20 మామిడి పళ్ళు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 20. ఈ 20 మామిడి పళ్ళను 4 చిన్న బుట్టలలో మనం సమానంగా అమర్చాలి. అంటే ఒక్కొక్క దాంట్లో నుంచి ఈ సమానంగా మనం ఉంచినట్లయితే ఎన్ని పళ్ళు ఉన్నాయి చూడండి? 1 2 3 4 5. అంటే ఒక్కొక్క బుట్టలో 5 పండ్ల చొప్పున కనుక మనం ఉంచినట్టయితే 5 + 5 + 5 + 5, 5 4లో 20. అంటే 20 మామిడి పళ్ళను 4 బుట్టల్లోకి సమానంగా పంచినప్పుడు ఒక్కో దాంట్లో ఎన్ని వస్తున్నాయి? 5. అంటే ఈ విధంగా మనం విభజించవచ్చు. మనం ఇంకొక సందర్భం చూద్దాము. ఒక తరగతిలో మొత్తం 24 మంది విద్యార్థులు ఉన్నారు. 24 మంది విద్యార్థుల్ని తరగతి ఉపాధ్యాయురాలు సమానంగా గుంపులుగా ఏర్పడమని చెప్పింది. ఆ 24 మంది విద్యార్థులు 6 సమూహాలుగా ఏర్పడ్డప్పుడు ఒక్కొక్క సమూహంలో ఎంతమంది ఉంటారు? ఇప్పుడు తెరపైన గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి 24 మంది విద్యార్థులు మొత్తం 6 గుంపులుగా 6 సమూహాలుగా ఏర్పడ్డాయి. అంటే 24 ÷ 6 = 4. అంటే ఒక్కొక్క సమూహంలో 4 చొప్పున మొత్తం ఎన్ని సమూహాలు ఏర్పడ్డాయి? 6. 6 4లో 24. అంటే 24 6 సమూహాలుగా ఏర్పడితే ఒక్కొక్క సమూహంలో 4 చొప్పున విద్యార్థులు విభజించబడ్డారు. అర్థమైంది కదా పిల్లలు? ఇంకొక ఉదాహరణ చూద్దాము. మనకు కొన్ని ఆడుకునే గోళీలు ఇవ్వబడ్డాయి. పిల్లలు లేదా కొంతమందికి సమానంగా పంచాలి. ఏ విధంగా పంచాలో చూద్దాం. తెరపైన గమనించండి. ఇక్కడ మొత్తం 15 గోళీలు ఉన్నాయి. వీటిని మనం ఈ 5గురికి సమానంగా పంచాలి. 1 2 3 4 5. ఈ 15 గోళీలను 5 పిల్లలకు సమానంగా పంచడం ఎలాగో చూద్దాం. ముందుగా ఒక్కొక్క గోళీ చొప్పున ఇచ్చుకుంటూ వెళ్దాం. 1 2 3 4 5. అంటే మొత్తం 15 గోళీలలో ఒక 5 గోళీలు తీసుకున్నాం. 15 - 5 10. అంటే ఒక్కొక్కరికి ఇచ్చేసినాం. మళ్ళీ ఉన్న 10లో నుంచి ఇంకొక 5 గోళీలు తీసుకొని మళ్ళీ ఒక్కొక్కటి సమానంగా ఇచ్చేసాం. 10 - 5 5. ఇంకా మిగిలినటువంటి 5 గోళీలను కూడా తీసుకొని ఒక్కొక్కరికి ఇచ్చినట్లయితే అందరికీ 3 చొప్పున వచ్చాయి. అంటే 15 - 5. అంటే మొదటిసారి 5గురికి ఒక్కొక్కటి పంచాము. 15 - 10 10. 10 - 5 5. 5 - 5 0. అంటే ఈ 15ను 15లో నుంచి 5 3 సార్లు తీసివేశాము. అప్పుడు మొత్తం కూడా సమానంగా పంచబడ్డాయి. అంటే ఇక్కడ విభజిస్తున్నాం, భాగించడం అనేది పునరావృత వ్యవకలనం. అంటే మళ్ళీ తీసివేస్తాము. గుణకారం ఏ విధంగానైతే పునరావృత సంకలనమో భాగాహారం కూడా
పునరావృత వ్యవకలనము, తీసివేత. మరొకసారి ఇక్కడ తెరపైన గమనించండి. ఇక్కడ 15 గోళీలోంచి ముందుగా 5, తర్వాత 5, తర్వాత 5 తీస్తే మొత్తము 0 అయింది. అంటే ఏమీ మిగలలేదు. అందరికీ సమానంగా ఎన్ని వచ్చాయి? ఒక్కొక్కరికి 3 గోళీలు వచ్చాయి. 15 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. అంటే 15 గోళీలను 5కి సమానంగా పంచినప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి? 3. అర్థమైంది కదా పిల్లలు? తర్వాత ఇక్కడ ఒక సందర్భాన్ని చూడండి. భాగాహారం ఇక్కడ మొత్తం 6 వృత్తాలు ఉన్నాయి. వీటిని మనం 2 సమాన భాగాలుగా చేసినట్టయితే ఇక్కడ 3, ఇక్కడ 3. 6 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 3. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చూడండి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 త్రిభుజాలు ఇవ్వబడ్డాయి. వాటిని 3 సమాన భాగాలుగా చేసినట్లయితే ఒక్కొక్క భాగంలో ఎన్నెన్ని చొప్పున వస్తున్నాయి చూడండి. 4, 4, 4. అంటే 12 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. పిల్లలు ఇప్పుడు ఒక జతపరచడం చూద్దాం. తెరపైన గమనించండి. ఇక్కడ మనకు కొన్ని భాగాహారాలు ఇవ్వబడ్డాయి. వాటికి సరి అయినటువంటి అంకెను ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో నుంచి మనం ఎంచుకోవాలి. 21 డివైడెడ్ బై 7. 21 7తో భాగించినట్లయితే 7 3 21. అంటే 21 డివైడెడ్ బై 7 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 3. అదేవిధంగా 36 డివైడెడ్ బై 6. 36ని మనం 6తో భాగిస్తే 6 6లో 36. అంటే జవాబు ఎంత అవుతుంది? 6. 36ని 6తో భాగిస్తే ఎంత వస్తుంది? 6. అదేవిధంగా 45 డివైడెడ్ బై 9. 45ని 9 సమాన భాగాలుగా చేస్తే 9 5లో 45. అదేవిధంగా 35ని 5చే భాగించినట్లయితే 5 7లో 35. అంటే 35ని 5తో భాగిస్తే ఎంత వస్తుంది? 7. 21 డివైడెడ్ బై 7 3. 36 డివైడెడ్ బై 6 6. 45 డివైడెడ్ బై 9 5. 35 డివైడెడ్ బై 5 7 వస్తుంది. అంటే ఈ విధంగా మనం ఇవ్వబడ్డటువంటి సరి అయిన అంకెతోటి మనం జత చేయవచ్చు. పిల్లలు ఇప్పుడు మనం కొన్ని భాగాహారాలు చూద్దాం. ఏ విధంగా ఇవ్వబడ్డ అంకెని మరొక అంకెతో భాగించవచ్చు. తెరపైన గమనించండి. ఇక్కడ 32ను 4చే భాగించాలి. 32 డివైడెడ్ బై 4. 32ని 4చే భాగిస్తున్నట్టయితే 4 ఎక్కంలో ఎన్నిసార్లు 32 వస్తుంది? 4 8లు. 4 8లో 32. 4 8 సార్లు 32 వస్తుంది. కాబట్టి 4 8లో 32 తీసివేస్తే ఇక్కడ 0 మిగులుతుంది. ఇందులో చేసిన భాగాహారంలో ఒక్కొక్కటి చూద్దాం. 32ని మనం విభాజ్యము అంటాము. ఈ భాగాహారంలో ఉన్నటువంటి వివిధ అంశాలు విభాజ్యము 32. మనం దేన్నైతే భాగిస్తున్నామో దాన్ని విభాజ్యము అంటాము. తర్వాత దేంతో భాగిస్తున్నామో దాన్ని విభాజకము అంటాము. ఎంత ఇక్కడ విభాజకము? 4. తర్వాత మనం భాగించినప్పుడు వచ్చే ఫలితాన్ని ఇక్కడ 8, దాన్ని మనం భాగఫలం అంటాము. భాగఫలం ఎంత? 8. ఇలా భాగాహారం చేసిన తర్వాత అందరికీ సమానంగా పంచిన తర్వాత ఇక్కడ ఏమన్నా మిగిలితే ఇక్కడ ఏం మిగలలేదు, 0. శేషం 0 అవుతుంది. దీన్ని మనం శేషం అంటాం. కొన్ని సందర్భాల్లో ఏమన్నా మిగిలినా కానీ అది శేషంగానే మనం పరిగణిస్తాము. మళ్ళీ చూడండి, ఇక్కడ 32 విభాజ్యము, 4 విభాజకము, 8 భాగఫలము, 0ను శేషం అంటాము. ఈ విధంగా భాగాహారం చేయవచ్చు. మరొక ఉదాహరణ గమనించండి. 48ని 4చే భాగించాలి. 48ని 4చే భాగించడం కొరకు ముందుగా ఇక్కడ 10ల స్థానంలో 4 ఉంది. 4 1ల 4. ఎందుకంటే మనం 4 1ల 4 అనేది 4 లేదా అంతకంటే తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా తీసుకోండి. లేదంటే మనం 2 అంకెలను తీసుకోవాల్సి ఉంటుంది. 4 1ల 4 తర్వాత తీసేస్తే 0. తర్వాత 8ని మనం తీసుకున్నట్లయితే 4తో 8 ఎన్నిసార్లు పోతుంది? 4 2 8. 8 మైనస్ 8 0. ఇక్కడ 48 విభాజ్యము, 4 విభాజకము, 12 భాగఫలము, శేషము 0 అవుతుంది. అర్థమైందిగా పిల్లలు? ఈ విధంగా మనం భాగాహారాలను చేయవచ్చు. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి భాగాహారాలు కూడా మన నిత్య జీవితంలో అనేక సందర్భాలలో మనకు అవసరం వస్తాయి. మనం ముందుగా చెప్పుకున్న ఉదాహరణ, మన ఇంట్లో ఉన్న సభ్యుల సంఖ్య అందరికీ సమానంగా పళ్ళు కానీ లేదా చాక్లెట్లు కానీ సమానంగా పంచాల్సి వచ్చినప్పుడు, లేదా మన తరగతి గదిలో పంచాల్సి వచ్చినప్పుడు ఈ భాగాహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాము. తెరపైన గమనించండి. పిల్లలు, ఇక్కడ మనం ఒక తరగతిలో ఉన్న 28 మంది విద్యార్థుల నుండి ఒక్కొక్క టీంలో 7 మంది ఉండే విధంగా ఎన్ని కబడ్డీ టీములు చేయవచ్చు? అంటే తరగతిలో మొత్తం 28 మంది విద్యార్థులు ఉన్నారు. కబడ్డీ టీంలు తయారు చేయాలి. ఒక్కొక్క టీంకు 7 మంది చొప్పున మనం తీసుకోవాల్సి ఉంది. తరగతిలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థులు 28. ఒక్కొక్క టీంలో విద్యార్థులు 7. ఏర్పడే టీముల సంఖ్య 28 డివైడెడ్ బై 7. 28 డివైడెడ్ బై 7, 7 4 28. కాబట్టి 28 డివైడెడ్ బై 7 ఈజ్ ఈక్వల్ టు 4. అంటే 4 టీంలు తయారవుతున్నాయి. 28 మంది విద్యార్థులు ఉన్నటువంటి తరగతిలో నుంచి
7 సభ్యులు ఉన్నటువంటి కబడ్డీ టీం తయారు చేసినట్టయితే మొత్తము 4 టీములు తయారవుతున్నాయి. అర్థమైంది కదా పిల్లలు? ఈ విధంగా నిత్య జీవితంలో అనేక సందర్భాలలో మనం భాగాహారాన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం గుణకారం మరియు భాగాహారంల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చూద్దాము. తెరపైన గమనించండి. ఇక్కడ కొన్ని యాపిల్ పళ్ళు వరుసల్లో అమర్చబడి ఉన్నాయి. ఎన్ని వరుసలు ఉన్నాయి చూడండి. 1 2 3. 3 అడ్డు వరుసలలో ఒక్కో వరుసలో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. 3 అడ్డు వరుసలు ఉన్నాయి, ఒక్కో వరుసలో 5. అంటే 3 5లో 15. మొత్తం ఎన్ని యాపిల్ పళ్ళు ఉన్నాయి ఇక్కడ? 15. ఇది గుణకారం. ఇప్పుడు మనకు ఇచ్చినటువంటి ఈ 15 యాపిల్ పళ్ళను 3 వరుసలలో అమర్చినట్లయితే ఒక్కో వరుసలో ఎన్ని వస్తున్నాయి అంటే 15 డివైడెడ్ బై 3. 15 డివైడెడ్ బై 3 ఎంత? 5. అంటే ఇక్కడ మనకు వరుసల సంఖ్య, ఒక్కో వరుసలో ఉన్న పళ్ళ సంఖ్య తెలిసినప్పుడు వరుసల సంఖ్య ఇంటూ పళ్ళ సంఖ్య 3 5ల 15. అది గుణకారం. దీన్నే మనం భాగాహారం పరంగా చూసినప్పుడు మొత్తం ఉన్నటువంటి 15 పళ్ళను 3 వరుసల్లో ఉంచినప్పుడు ఒక్కో వరుసలో ఎన్ని పళ్ళు వస్తాయి అంటే 15 డివైడెడ్ బై 3. 3 5ల 15. ఆ విధంగా ఒక వరుసలో 5 పళ్ళు ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. అంటే గుణకారము భాగాహారం రెండింటికి కూడా సంబంధం ఈ విధంగా ఉంటుంది. మరొక ఉదాహరణ చూద్దాము. ఇక్కడ తెరపైన మీరు గమనిస్తున్నారు కొన్ని బెలూన్లు అంటాం కదా మనం వీటిని. మొత్తం 1 2 3 4. 4 అడ్డు వరుసలలో ఒక్కో వరుసలో 5 చొప్పున మొత్తం 4 5లో 20 బెలూన్లు ఉన్నాయి. మనం ఇదే భాగాహార ప్రక్రియ చూసినప్పుడు మొత్తం 20 బెలూన్లను 4 అడ్డు వరుసల్లో ఉంచినట్లయితే 20 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 5. అంటే ఒక్కో వరుసలో 5 ఉన్నాయి. ఇది కూడా మనం గుణకారం మరియు భాగాహారముల మధ్య సంబంధాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అర్థమైంది కదా పిల్లలు? ఈ విధంగా మనం గుణకారం మరియు భాగాహారం మధ్య సంబంధాన్ని తెలుసుకున్నాము. పిల్లలు, ఇప్పటి వరకు మనం కింది తరగతిలో నేర్చుకున్నటువంటి గుణకార భాగాహారాలకు సంబంధించినటువంటి అంశాలను చూశాం కదా. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామో మళ్ళీ ఒకసారి చూద్దాము. అభ్యసన ఫలితాలు. గుణకారం అనేది పునరావృత సంకలనం అని అర్థం చేసుకుంటారు. 2 సంఖ్యల యొక్క లబ్ధాన్ని గుణించకుండా అంచనా వేయగలరు. గుణకార పట్టికలు తయారు చేయగలరు. గుణకార సమస్యలను వివిధ పద్ధతులు ఉపయోగించి సాధించగలరు. ఇవ్వబడిన వస్తువులను సమాన భాగాలు మరియు సమాన సమూహాలుగా విభజించడం నేర్చుకుంటారు. నిత్య జీవితంలో గుణకార మరియు భాగాహారాలను ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకుంటారు. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి అంశాల మీద మీకు కొన్ని ప్రశ్నలు ఇస్తాను. వాటిని మీరు నోటు పుస్తకంలో రాసుకొని సమాధానాలు రాసి మీ తరగతి ఉపాధ్యాయులకు చూపించండి. తెరపైన గమనించండి. మూల్యాంకనం. గుణకారం ఉపయోగించి చిత్రంలో కనిపించే మొత్తం గుడ్ల సంఖ్యను కనుక్కోండి. ఇక్కడ ఇవ్వబడ్డటువంటి 47 × 5 గుణించండి. 36 డివైడెడ్ బై 3 భాగించండి. 64 నారింజ పండ్లను 8 మంది పిల్లలకు సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని నారింజ పండ్లు వస్తాయి? అర్థమైంది కదా పిల్లలు? ఓకే, గుడ్. ఈ పాట మీకు చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. మరొక పాఠంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు మరి. నమస్కారం.